పిఎఫ్ఎంఎస్ సైట్లో మనం ఎప్పుడైనా సరే ఒక బ్యాంక్ అకౌంట్ వివరాలతో వెండర్ కోడ్ని క్రియేట్ చేసామంటే ఆ వెండర్ కోడ్ అనేది ఇంకా పర్మనెంట్గా ఉంటుంది. అంటే ఇంకా ఎప్పుడైనా సరే మనం పేమెంట్ చేయాలంటే సేమ్ అదే వెండర్ కోడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఒక బ్యాంక్ వివరాలతో క్రియేట్ చేసిన వెండర్ కోడ్ను ఏ విధంగా సెర్చ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఆ వెండర్ కోడ్ ఏమిటనేది, అదేవిధంగా ఎప్పుడైనా సరే ట్రాన్స్ఫర్స్ జరిగినప్పుడు ఎంప్లాయీ ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ అయి వెళ్తారు కదా, అలాంటప్పుడు ఆ పాత స్కూల్లో కానీ లేదంటే పాత ఆఫీసులో కానీ ఆ వెండర్ కోడ్ ఏముంది, ఆ వెండర్ కోడ్ని ఎలా సెర్చ్ చేయాలి, ఆ వెండర్ కోడ్ని ఇప్పుడు ఈ కొత్త స్కూల్కి కానీ ఈ కొత్త ఆఫీస్కి కానీ ఏ విధంగా మ్యాప్ చేసుకోవాలి. అంటే ఆల్రెడీ వేరే లాగిన్లో వెండర్ కోడ్ అనేది క్రియేట్ అయి ఉన్నట్లయితే దానిని ఇప్పుడు మన లాగిన్కి మ్యాప్ చేసుకోవాలి. అలా మ్యాప్ చేసుకుంటేనే మనం పేమెంట్ చేయగలం. కాబట్టి ఈ వీడియోలో వెండర్ కోడ్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి, అదేవిధంగా ఆల్రెడీ క్రియేట్ చేసిన వెండర్ కోడ్ని ఏ విధంగా ఇప్పుడు మనం మ్యాప్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి పిఎఫ్ఎంఎస్ అఫీషియల్ సైట్ ఓపెన్ చేయాలి, pfms.nic.in. ఈ సైట్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం లాగిన్ అవ్వాల్సి కాబట్టి లాగిన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ యూజర్ నేమ్ వద్ద ఆపరేటర్ లాగిన్ అవ్వాలి. ఈ వెండర్ కోడ్కి సంబంధించి అన్ని రకాల ఆప్షన్స్ అనేవి ఆపరేటర్ లాగిన్లోనే ఉంటాయి కాబట్టి ఇక్కడ మనం యూజర్ నేమ్ వద్ద ఆపరేటర్ లాగిన్ ఐడి, ఆ ఆపరేటర్ లాగిన్ సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే యూజ్ చేసామో అదే పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా లాగిన్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఈ వెండర్ కోడ్ సంబంధించి ఆప్షన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే దీంట్లో మాస్టర్స్లో వెండర్ దీంట్లో ఉంటాయి అన్నమాట. దీంట్లో యాడ్ న్యూ అంటే మనం కొత్త వెండర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సపోజ్ ఈ యాడ్ న్యూ మీద క్లిక్ చేసాము, ఇలా క్లిక్ చేసేసి ఆల్రెడీ ఎవరికైనా వెండర్ కోడ్ ఇదివరకే క్రియేట్ చేశారనుకోండి, మరలా క్రియేట్ చేద్దామని చెప్పేసి ఈ వివరాలన్నీ ఇచ్చేసేసి సేవ్ మీద క్లిక్ చేస్తే అప్పుడు చెబుతుందన్నమాట ఆల్రెడీ మీరు వెండర్ కోడ్ క్రియేట్ చేశారని చెప్పి. ఇక్కడ ఈ కొత్త వెండర్ కోడ్ క్రియేట్ అవ్వదు కాబట్టి ఇప్పుడు మనం ఆల్రెడీ క్రియేట్ అయిన వెండర్ కోడ్ని ఏ విధంగా సెర్చ్ చేయాలి, ఏ విధంగా మ్యాప్ చేయాలని చూద్దాం. దాని కొరకు ఇదే మాస్టర్స్లో వెండర్స్లో మేనేజ్లోకి వెళ్ళాలి కాబట్టి మేనేజ్ మీద క్లిక్ చేయాలి. ఇలా మేనేజ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి సెర్చ్ క్రైటీరియా ఉంది కదా, దీంట్లో వెండర్స్ రిజిస్టర్డ్ బై మీ అంటే మన లాగిన్లో ఇప్పటి వరకు క్రియేట్ చేసిన వెండర్స్ అన్నీ కూడా అంటే ఆ వెండర్ కోడ్లన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తాయి ఈ ఫస్ట్ ఆప్షన్ ద్వారా. ఇప్పుడు మనం వేరే లాగిన్లో క్రియేట్ చేసిన వెండర్ని ఇప్పుడు మనం సెర్చ్ చేయాలి, ఇప్పుడు మనం మ్యాప్ చేసుకోవాలి కాబట్టి దాని కొరకు ఏం చేస్తామంటే మూడవ ఆప్షన్ని యూజ్ చేయండి, వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ. ఈ వెండర్స్ నాట్ మ్యాప్డ్ విత్ మీ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంది కదా, ఇక్కడ ఇప్పుడు ఏ వెండర్ని అయితే సెర్చ్ చేయాలనుకుంటున్నామో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు ఇక్కడ ఇవ్వాలన్నమాట. ఇక్కడ మనం టైప్ చేయాలి, బ్యాంక్ అకౌంట్ నెంబర్ని ఇచ్చేసేసి సెర్చ్ మీద క్లిక్ చేయాలి. ఇంకా మిగతావి ఏమి ఇవ్వవద్దు, వెండర్ నేమ్ ఇవ్వవద్దు, యూనిక్ కోడ్ ఇవ్వద్దు, ఫ్రమ్ డేట్ టు డేట్ ఇవేవి ఇవ్వవద్దు, అవన్నీ బ్లాంక్గా అలాగే వదిలేసేయండి. ఇక్కడ మీరు మూడు ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి, అకౌంట్ నెంబర్ ఇవ్వండి, సెర్చ్ మీద క్లిక్ చేయండి. ఇలా సెర్చ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ ఆ అకౌంట్ నెంబర్తో ఏ వెండర్ కోడ్ అయితే ఉందో ఆ వెండర్ యొక్క నేము, వారి యొక్క బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా పేరు ఉంది, అదేవిధంగా ఇక్కడ ఉంటుందన్నమాట యూనిక్ కోడ్, ఇదేనమాట వెండర్ కోడ్, ఇవి వస్తాయి. ఇప్పుడు మనం ఈ వెండర్ కోడ్ని ఇప్పుడు మనం మన లాగిన్కి మ్యాప్ చేసుకోవాలి కాబట్టి కంపల్సరీగా మన లాగిన్కి మ్యాప్ చేసుకోవాలి. అలా మ్యాప్ చేసుకుంటేనే మనం బిల్ చేసేటప్పుడు వీరి పేరు కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు వారిని మనం మ్యాప్ చేసుకోవడానికి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని మ్యాప్ వెండర్స్ అని చెప్పి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఈ వెండర్ అనేది మనకి ఇప్పుడు మ్యాప్ అయిపోతుంది. ఇప్పుడు మనం బిల్ చేసేటప్పుడు వీరి పేరు కూడా మనకి కనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం మ్యాప్ చేసుకున్నాము, వీరిని మరలా అన్మ్యాప్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఏం చేస్తామంటే దీంట్లోనే సెకండ్ ఆప్షన్ వెండర్స్ మ్యాప్డ్ అంటే వెండర్స్ని మనం మ్యాప్ చేసుకున్నాము బట్ రిజిస్టర్డ్ బై అదర్స్, కానీ మనం రిజిస్ట్రేషన్ చేయాల వారిని, కాబట్టి ఈ సెకండ్ ఆప్షన్ యూజ్ చేయండి. యూజ్ చేసేసి ఇక్కడ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, అకౌంట్ నెంబర్ ఇచ్చి సెర్చ్ చేయండి. అప్పుడు మనం రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అంటే మన వెండర్ కోడ్ని క్రియేట్ చేసుకోకుండా మనం ఎవరినైతే మ్యాప్ చేసుకున్నామో వారి పేర్లు ఎక్కడ కనిపిస్తాయి. వారిని ఇప్పుడు అన్మ్యాప్ చేయాలనుకోండి, మరలా సెలెక్ట్ చేసుకోండి, అన్మ్యాప్ వెండర్ అనండి, అప్పుడు మన లాగిన్లోంచి ఈ పేరు అనేది పోతుంది. కాబట్టి ఈ విధంగా మూడో ఆప్షన్ ద్వారా మనం మ్యాప్ చేసుకుంటాము, రెండో ఆప్షన్ ద్వారా అన్మ్యాప్ చేసుకుంటాం. కాబట్టి ఈ విధంగా పిఎఫ్ఎంఎస్ సైట్లో ఎప్పుడైనా సరే వెండర్ ఇదివరకే ఆల్రెడీ క్రియేట్ చేసి ఉన్నట్లయితే వేరే లాగిన్లో ఇప్పుడు వారు ట్రాన్స్ఫర్లో వేరే చోటుకి వెళ్ళినట్లయితే మరలా అదే వెండర్ కోడ్ని ఇప్పుడు యూజ్ చేయాలంటే ఈ విధంగా మనం మ్యాప్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది.